నా ముందు వాణ్ణి పొగుడుతుంటే అస్సలు భరించలేకపోతున్నాను. వదిలేయండి సార్. పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు అంటారు. అలానే అనుకుందాం. అలా అనుకుని ఇంకా మనకి మనం సర్ది చెప్పుకోవాల్సిన కర్మ మనకి లేదు రోజా. నన్నింత హీనంగా చూస్తున్న డాడ్కి నేనేంటో తెలియజెప్పాల్సిన టైం వచ్చింది. ఈ నష్టాలు కష్టాలు మనకసలు ఎంత చెప్పు? నువ్వు ఒక ప్రిన్సెస్వి రోజా. మళ్ళీ అక్కడికే వచ్చాడు. ఇంకా నా బుర్ర తింటాడు ఇప్పుడు. పెద్ద మనమేదో ఆయన ఆస్తిని పోగొట్టేసినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. లక్షల కోట్ల ఆస్తులకి నా భార్య వారసురాలు. అదాయనకు అర్థం కావడం లేదు. చేసే రోజా, యువరాణిగా పట్టాభిషేకం చేసేసుకో. నీ భర్తకి జరిగిన అవమానాన్ని తీర్చు. ఇక్కడ లాస్ అయింది నీకు. ఆఫ్టర్ ఆల్ కుడి చేత్తో ఒక చెక్ రాసి ఎడం చేత్తో ఆయన మొహాన కొట్టు. ఇప్పుడు ఆయన నన్ను అన్న అన్నింటికీ సమాధానమిస్తాను. మొత్తం వాయుపుత్ర ఎయిర్లైన్స్ నుంచే బయటకు వచ్చేస్తాను. కొత్తది పెట్టి 1000 రెట్లు డెవలప్ చేస్తాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా? ఎందుకుండదు సార్? యు ఆర్ ఎ బిజినెస్ జీనియస్. ఎస్. ఇంక లేట్ చేయొద్దు. నువ్వు యువరాణి వైపు. మనం మన రాజ్యానికి వెళ్ళిపోదాం. నా సత్తా ఏంటో చూపించాలి. చూపిస్తా. మా డాడ్కి తొందరలోనే చూపిస్తా. ఆయన నన్ను టెన్షన్ పెట్టడానికే అన్నట్టు ఈ గోళలన్నీ జరుగుతున్నట్టున్నాయి. ప్రిన్సెస్ అయిపో అంటాడు. అదేమన్నా విమానం నడిపినంత ఈజీ అనిపిస్తుంది ఆయనకి. మావయ్య ఏదో ఆలోచిస్తానన్నాడు. ఆయన ఏం ఆలోచిస్తాడో, మళ్ళీ ఏం జరుగుతుందో చూస్తున్నాను. ఆలోచించారా? ఇంత పెద్ద కష్టం నుంచి గట్టెక్కాలంటే మన ఆస్తిలో నుంచి కొంత భాగాన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి హర్ష, ఉన్న ఆస్తిలోంచి అమ్మేస్తాను అంటున్నావు? మళ్ళీ వాటిని సంపాదించాలంటే ఈ కాలంలో అవుతుందా? మరేం చేయమంటావు రామా? నీ ముద్దుల కొడుకు మీద వదిలేనా? వాడే ఈ భారాన్నంతా మొయ్యగలడు అంటావా? వాడే ఈ నష్టాన్ని భర్తీ చేయగలడా? ఆ నమ్మకం నీకుందా? చెప్పురామా. ఆస్తి అమ్మను చెప్పు. నమ్మకం లేదు కదా? సో ఆస్తి అమ్మక తప్పదు. నాన్న, అన్నయ్యని మనం ఈ టైంలో ఆదుకోవడం కరెక్ట్. అందుకోసం ఆస్తులు నమ్మటం కరెక్ట్ కాదు నాన్న. మరి ఇంకేం చేయాలంటావురా? మన ఇన్వెస్టర్స్ని డివిడెండ్స్ రూపంలో సేవ్ చేద్దాం నాన్న. ఆస్తి నమ్మకుండా వాటిని బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. దాంతో లాస్ కవర్ చేద్దాం. అలాగే వాయుపుత్ర ఎయిర్లైన్స్ని తిరిగి గాడిలో పెడదాం. మనకిప్పుడు చాలా ఇంపార్టెంట్ నాన్న. మన షేర్ హోల్డర్స్ని పిలుద్దాం. మన ఎయిర్లైన్స్ రూట్ మారుద్దాం. మన ఫ్లైట్స్ అన్నిటినీ థాయిలాండ్, జపాన్, శ్రీలంక అలా ఇంకో వైపుకు షిఫ్ట్ చేద్దాం. మళ్ళీ మన వాయుపుత్ర పుంజుకుంటుందన్న. నాన్న, ఇది మీకు నచ్చకపోతే వేరేది ఆలోచిద్దాం నాన్న. లేదురా, ఈ ఐడియా చాలా బాగుంది. ఇలాగే చేద్దాం. లోన్కే వెళ్దాం. బిజినెస్ మ్యాన్ అంటే ఇలా ఉండాలి. చీకట్లో వదిలేయడం కాదు, ఆ చీకట్లో కూడా ఇలా ఒక వెలుగు చూపించాలి. అయ్యో, ఈయన మళ్ళీ నన్నే టార్గెట్ చేస్తున్నాడు.
లాభం లేదు. ఇక ఉపేంద్రుని కలిసి ఏదో ఒక ప్లాన్ త్వరగా ఆలోచించాల్సిందే. నాతో ఏమైనా మాట్లాడాలా అండి? అరుణ్ తెలివి చూపిస్తాడు అనుకుంటే ప్రేమగా చూపిస్తున్నాడు. హర్షకి వాడి మీద ఇంకా ప్రేమ పెరగడానికి కాకపోతే ఏంటో ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఈ చంద్రిక ఈయనతో ఉందేంటి? ఏం మంతనాలు జరుగుతున్నాయి? చెప్పండి, నాతో ఏమైనా మాట్లాడాలా అండి? నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారేమో అనిపించింది, వచ్చాను. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావు చంద్రిక. నువ్వు వస్తావనే నీకోసమే చూస్తున్నాను. ఇక్కడ సంతకాలు పెట్టు. ఏం మాట్లాడుకుంటున్నారు? డాక్యుమెంట్స్ ఏంటి? ఈవిడిక్కడేం చేస్తున్నారు? చంద్రిక, సంతకం పెట్టమన్నాను, ఎందుకు అని నన్ను అడగవా? మీరు చెప్పింది చేయడం తప్ప ప్రశ్నించే పని నేనెప్పుడైనా చేశానా? ఇప్పుడు అంతే. నువ్వు అడక్కపోయినా చెప్పడం నా బాధ్యత కదా చంద్రిక. మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ ప్రస్తుతం నష్టాల్లో ఉంది. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ప్రాపర్టీస్ మీద రేపు బ్యాంకులో లోన్ తీసుకోబోతున్నాను. ఏం మాట్లాడుకుంటున్నారు? 51% నీ పేరు మీద రాశాను కదా, అందుకే నీ సంతకం తీసుకుంటున్నాను. మీరెప్పుడూ మంచి చేస్తారండి. అరుణ్ బాబు, ఈ కష్టం నుండి బయటపడ్డం ముఖ్యం కదా. ఇది దేని మీద సంతకం చేస్తోంది? ఇప్పుడు అనవసరంగా హర్ష ఎందుకు దీంతో సంతకాలు చేయించుకుంటున్నాడు? అత్తకి 51% ఆస్తి రాశారు కదా, లోనుకు వెళ్ళడానికి అత్త చేత సంతకాలు చేయించుకుంటున్నారేమో. అమ్మగారు చూసేస్తున్నారు. బయటపడితే పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇప్పుడెలా?